అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను అందరూ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా రాగులతోటి మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు కదా, సో నేను రాగులతోటి దోశలు వేసుకుందామని చెప్పేసి వేస్తున్నానండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్ తీసుకుంటాను. మాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది, సో నేను ఇది తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు రాగులు కూడా తీసుకుంటున్నానండి. రాగులతో పాటు బియ్యం కూడా తీసుకున్నానండి. 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, సో అవన్నిటిని మిక్సీ ఆడుకుని దీనికి సగానికి వచ్చిందండి డబ్బాకి. మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు కావాల్సింది తీసుకుని ఇందులో సాల్ట్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని అట్టేసాను. సో బాగా మిక్స్ చేశానండి, బట్ నాకు కలర్ రాలేదండి ఎందుకనో కానీ. అందరికీ కొంచెం బ్రౌన్ రెడ్ ఆ టైప్లో వచ్చింది కదా, సో నాకైతే వైట్ ఈ కలరే వచ్చింది. సో ఫస్ట్ అట్టేసానండి. వేసేటప్పటికి అదేమో కొంచెం చిల్లడింది, సో అందుకనేసి దాన్ని తీసేసాను. ఇంకొక అట్టేసి అనమాట, అది కొంచెం సరిగ్గా రాలేదు. అందుకని ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది వేసాను. ఇది కొంచెం బాగానే వచ్చింది. సో ఇంక ఇలా వచ్చిందనమాట. ఫస్ట్ 2 అట్లు బాగా రాలేదు, మరి అట్ల పైన కొంచెం క్లీన్ చేయలేదులేండి, అందుకనేసేమో మరి. సో అందుకనేసి మళ్ళీ ఉల్లిపాయ వేసి అన్నీ వేసేటప్పటికి ఈ అట్టు బాగానే వచ్చింది. కొంచెం హీట్ అయింది కదా పెనం, సో అందుకనే ఏంటో మరి ఈ అట్టు అయితే బాగానే వచ్చింది. సో ఇలాగా మేము రాగి దోశ ఈరోజు టిఫిన్ కింద, అలాగే నైట్ కూడా వేసుకున్నానండి. సో ఇలా వచ్చినాయి మా రాగి దోశలు. అండ్ మీరు ఎలా వేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.